హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు మన వీడియోలో జొన్న పిండి, గోధుమ రవ్వ, ఓట్స్, పాలకూర వీటిని ఉపయోగించి హెల్తీగా, టేస్టీగా చేసుకునే 4 రకాల హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ అండి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లోకే కాదండి, నైట్ డిన్నర్‌లకు కూడా హ్యాపీగా తినేయొచ్చు. మీరు రుచిగా తింటూ హెల్తీగా బరువు తగ్గండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న 50 గ్రాముల ఉల్లిపాయ ముక్కలు. చూసారు కదా, ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన 3 పచ్చిమిర్చి, 1 టీ స్పూను అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగు, 1 గుప్పెడు కొత్తిమీర తరుగు, టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి, 3/4 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే సన్నగా కట్ చేసిన 200 గ్రాముల పాలకూర. చూడండి, ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. మనం చేసే రెసిపీకి ఇంత సన్నగా ఉండాలి ప్రతిదీ కూడా. అప్పుడే మనకి పరాతాలు అన్నవి చక్కగా వస్తాయి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా చేత్తో నలిపినట్టు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కలుపుకుందాం. మనం ఎంత బాగా వీటిని నలిపితే పరాతాల రుచి అనేది అంత బాగుంటుందండి. మనం చేసుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. ఇవి ముక్కలు ముక్కలుగా ఉన్నాయనుకోండి, మనకి పరాతా అనేది తునిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే చప్పగా కూడా ఉంటుందన్నమాట. అందుకు కాబట్టి ఇలాగా చూస్తున్నారు కదా, ఇలా నలుపుతూ కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా కలుపుకున్నాం కదా, ఇలా వాటర్ రావాలి. కనబడుతుందా? అలా కలపాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ జొన్న పిండి, మనం పాలకూరలో తడితోనే ఈ పిండిని కలుపుకోవాలండి. అవసరం అయితే కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ అప్పుడు కలుపుకోవాలి. అంతేగాని మనం ముందుగానే నీళ్ళు అనేది వేయకూడదు. వేస్తే మనకి పిండి లూజ్ అయిపోతుంది. చూసారు కదండి, పిండిని ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొద్ది కొద్దిగా మనం పట్టుకోగలిగినంత వేడిగా ఉండే వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ కలుపుకోవాలి. జొన్న రొట్టెలు చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం చన్నీళ్ళని వాడకూడదండి. వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి. అప్పుడే మనకి రొట్టె అయినా ఏదైనా కానీ సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మనం చేసుకోవడానికి వీలుగా పిండి మనం కలిపే కొద్దీ జిగురు వస్తుంది. అదే మనం చన్నీళ్ళతో చేసామనుకోండి, రొట్టె అనేది తునిగిపోతుంది. ఇదొక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మనం జొన్న రొట్టెలైనా లేకపోతే జొన్న పరాతాలైనా చేయడం అయితే చాలా సింపుల్ అండి. నేను ఇక్కడ షాప్లో కొన్న ఆర్గానిక్ జొన్న పిండినే వాడాను. మీకు కావాలి అనుకుంటే షాప్లో కొన్నది వాడుకోవచ్చండి. లేదంటే హ్యాపీగా ఇంట్లో జొన్నలు పట్టించేసుకొని ఇలా అయితే పరాతాలు చేసుకోవచ్చు. అదే మంచిది. నా దగ్గర ఆ పిండి అయిపోయింది కాబట్టి నేను ఇలా షాప్లో తెప్పించాను. ఆర్గానిక్ అంటున్నారు, చూద్దాం ఎలా ఉంటుందో అని. కానీ ఈ పిండి అయితే మాత్రం చాలా బాగుంది. చూసారు కదండి, మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఒక పిండి ముద్దను తీసుకొని రౌండ్గా బాల్ చేసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకొని రేకులాగా నొక్కుకుందాం. ఇలా చేసుకున్నాం కదా, మనకి చూడడానికి అంత షేప్ లేదు కదా. ఎందుకంటే షేప్ కూడా రాదండి. మనం ఉల్లిపాయలు అవన్నీ వేసాం కాబట్టి మనం ఎంత రౌండ్ చేయాలి అన్నా కానీ మామూలుగా మనం అలా నొక్కలేము. అందుకు కాబట్టి మన ఇంట్లో ఉండే ఏదో ఒక మూత తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసి తీసుకున్నాం అనుకోండి, మనకి షేప్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. మనకి ఈ మందం చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఇంతకన్నా పలుచగా ఉండకూడదు, ఇంతకన్నా మందంగా కూడా ఉండకూడదు. మనం మిగిలిన మొత్తాన్ని కూడా ఇలానే చేసేసుకుందాం. నేను తీసుకున్న ఈ మూత అంత కోసుగా లేదండి, అందువలన తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. కోసుగా ఉండే మూతలు అనుకోండి మనకి ఈజీగా కట్ అవుతాయి. చూడండి ఇప్పుడు షేప్ ఎంత బాగా వచ్చిందో. అదే మనం అలానే ఉంచామనుకోండి చూడడానికి కూడా అంత బాగోదు. మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా లేదా ఇలాంటి వీడియోస్కైనా ఇలా షేప్తో వచ్చినాయి అనుకోండి, చూసేదానికి చాలా బాగుంటుంది అని నేను ఇలా చేశాను.
మీకు పర్వాలేదు మనం ఇంట్లో తినడానికే కదా అంటే మామూలుగా నొక్కినట్లు అలానే కాల్చుకొని తినేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ని ముందుగా బాగా వేడి చేసుకోవాలండి. మనం రొట్టెలు చేయనియండి, చపాతీ చేయనియండి, పుల్కా చేయని ఏది చేసినా కానీ ముందు పాన్ని బాగా వేడి చేసుకోవాలి. పాన్ వేడైన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకున్న ఈ పరాతాలని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు అర నిమిషానికి ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ స్టవ్ని మీడియంలోనే ఉంచుకొని నిదానంగా కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా కాలింది కదా. ఇప్పుడు దీనిపైన నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. మనం నెయ్యి నూనె ఏమీ లేకపోయినా కూడా కమ్మగా తినేయచ్చండి. ఇందులో మనం అన్నీ వేసాం కాబట్టి ఉట్టివే అలా తినేయచ్చు. కానీ నేను ఇక్కడ మా చిన్నోడు పక్కన వీడియో షూట్ చేస్తూ నాకు ఇందులో నెయ్యి వెయ్యి, నూనె వెయ్యి, ఏదో ఒకటి వెయ్యమా అని గోల చేస్తున్నాడు. అందుకని నేను దీని మీద కొద్దిగా నెయ్యి అయితే వేశాను. నూనె కన్నా నెయ్యి హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి. చూసారు కదండి, పరాతాలు అయితే రెడీ అయిపోయినాయి. మిగిలినవన్నీ కూడా ఇలానే చేసుకుందాం. చేయడం చాలా సింపుల్ అండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టొమాటో మసాలా ఓట్స్ చేయడం చాలా సింపుల్ అండి. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర, 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కల్ని చూసారు కదండి, ఈ సైజులో కట్ చేసుకోవాలి. మరీ సన్నగా ఉండకూడదు, అలానే లావుగా ఉండకూడదు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా మెత్తబడేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయలు మెత్తగా మగ్గాయండి. ఇందులోనే అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లం ముక్కలు, చిన్నులపాయ ముక్కలైనా కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 నిమిషం పాటు వేపుకుందాం. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. కానీ బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు నెయ్యి వేసుకున్నారనుకోండి, ఆరోగ్యానికి మంచిది. అందుకని నేను నెయ్యి వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా వేపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఇలా మీడియం సైజుగా కట్ చేసిన 1 కప్పు టమాటా ముక్కలు. ఇవన్నీ కూడా సేమ్ కప్పులండి, ఇది ఒక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించుకుందాం. టమాటా ముక్కల్ని ఇలా మగ్గించుకున్నాం కదా, చూడండి టమాటాలు చక్కగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ కారం. ఈ కారం కొంచెం మంట తక్కువగా ఉంటుందని నేను అర టేబుల్ స్పూన్ వేసానండి. మీరు కారం ఎక్కువగా ఉంటే 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి, కారం కొంచెం పచ్చివాసన పోయిద్దండి ఈ వేడికి ఇలా కలుపుకుంటే. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు 4 కప్పులు నీళ్లు పోసుకుందాం. 2 కప్పుల ఓట్స్కి 4 కప్పులు నీళ్లు, అంటే 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళు అనమాట. చూస్తున్నారు కదండి, ఇదే కప్పు అన్నీ నేను ఒకే కప్పుతో వేసాను. అలా 2 కప్పులకి 4 కప్పులు నీళ్లు పోసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఎసరు ఇలా మరుగుతుంది కదండి. ఇప్పుడు ఇందులో 2 కప్పులు ఓట్స్ వేసుకుందాం. చూస్తున్నారు కదా, సేమ్ కప్తో వేస్తున్నాను. ఓట్స్ కూడా మరీ ఫుల్గా తీసుకోకూడదండి, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాం. చూసారు కదండి, 4 నిమిషాలకి నాకు ఓట్స్ అనేది ఉడికి ఇలా దగ్గర పడింది. మనకి ఉప్పు అనేది కొంచెం తగ్గిందండి. ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఒకసారి చెక్ చేసుకొని. ఇప్పుడు ఇందులో 1/4 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 గుప్పెడు కొత్తిమీర. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. మీకు ఇది ఇంకొంచెం పలచగా కావాలి అనుకుంటే 1 కప్పు నీళ్లు పోసుకోండి. మరి అంత పలచగా నాకు నచ్చదు కాబట్టి నేను కొంచెం ఇలా చేశాను. అంటే ఒక్కొక్కళ్ళు కొంచెం పలచగా తింటారు కదా. ఇంతేనండి, చాలా సింపుల్గా టమాటా మసాలా ఓట్స్ అయితే రెడీ అయిపోయింది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. కరెక్ట్గా నాకు కట్ చేసుకోవడానికి కానీ ఇది ఉడకడానికి కానీ 10 నిమిషాల సమయం పట్టింది. చూసారు కదా. ఇంట్లో అట్టుపిండి, ఇడ్లీ పిండి ఏమీ లేనప్పుడు టిఫిన్ ఏం చేయాలి అని టెన్షన్ పడకుండా మన ఇంట్లో ఉండే కప్పు గోధుమ రవ్వ, కప్పు పాలకూరతో హెల్తీగా అప్పటికప్పుడు ఇలా టిఫిన్ చేసి పెట్టండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ రవ్వ,
1 కప్పు గోధుమ రవ్వ అంటే మనకి వెయిట్ ప్రకారం 250 గ్రాములండి. ఇందులోనే 1/2 కప్పు పులిసిన పెరుగు. పులిసిన పెరుగు అంటే నిన్నటిది గానీ, మొన్నటిది గానీ వాడుకోవచ్చండి. అదే మీ దగ్గర పులిసిన పెరుగు లేదనుకోండి, మీరు కొద్దిగా సోడా ఉప్పు వేసుకోండి సరిపోతుంది. ఇలా కలుపుకున్నాం గదా! ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. మనకి ఈ రవ్వ నానేలోపు ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా పచ్చిపప్పు, అలాగే కొంచెం మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు, సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా మెత్తబడేంత వరకు వేపుకుందాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని అరగంట ముందు నానబెట్టానండి. ఈ నానబెట్టిన పెసరపప్పును కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిని వేపుకుందాం. పెసరపప్పు ఈ తాలింపులో వేగితే చాలా రుచిగా ఉంటుందండి. ఇలా 2 నిమిషాలు వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలకూర అండి. పాలకూరను శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పాలకూరను కూడా ఇందులో వేసుకుందాం. పిల్లలు ఆకుకూరలంటే ఇష్టంగా తినరు కాబట్టి మీరు ఒకసారి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లలకు ఇలా హెల్తీగా ఆకుకూరల్ని అలవాటు చేయండి. వాళ్ళు కూడా కమ్మగా తినేస్తారు. ఏదో ఒక రూపంలో పిల్లలకి ఆకుకూర అనేది పెట్టాలండి, అంతే. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే రోజు ఇడ్లీ దోశలు తిని బోర్ కొట్టిన వాళ్ళకి, ఆకుకూరలు తినని వాళ్ళకి ఈ రెసిపీని ఖచ్చితంగా చేసి పెట్టండి. చూడండి, మనకి 3 నిమిషాలకి పాలకూర అనేది చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి చక్కగా ఇలా కలిపేసి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి, ఎండకి కొత్తిమీర అనేది వడబడిపోయిందండి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. మీరు చూడండి, 10 నిమిషాలు మనకి రవ్వ నానేలోపు మనం ఈ ప్రాసెస్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసుకొని రవ్వని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న ఈ రవ్వని ఇందులో వేసుకుందాం. మీరు పెరుగు బదులు మజ్జిగైనా వేసేసుకోవచ్చండి, ఏమీ కాదు. ఖచ్చితంగా మనం గడ్డ పెరిగే వేయాలి అని ఏం లేదండి. మన ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. ఇందులోనే రవ్వ తీసుకున్న కప్పుతో 1/2 కప్పు నీళ్ళు వేసుకుందాం. మనం ముందే ఎక్కువ నీళ్ళు వేసామనుకోండి, మనకి రవ్వ అనేది మెత్తగా మెదగదండి. అందుకు కాబట్టి 1/2 కప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, మనకి 1/2 కప్పు నీళ్ళకే దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చేసింది. అందుకు కాబట్టి మీరు ముందుగానే నీళ్ళు అనేది ఎక్కువగా వేసుకోకూడదు, అవసరం అయితేనే వేసుకోవాలి. గోధుమ రవ్వ జిగురుగా ఉంటుంది కదండి, అందుకు కాబట్టి నీళ్ళు ఎక్కువైతే మనకు అస్సలు మెదగదండి. ఒకవేళ మీకు బై మిస్టేక్ ఇది కనుక లూజ్ అయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ బియ్యం పిండి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకుందాం. ఇందులో మనం పులిసిన పెరుగు వేసాం కదండి, అందుకు కాబట్టి మనకి ఇందులోకి సోడా ఉప్పు కానీ ఈనో కానీ ఏమీ అవసరం లేదండి. హెల్దీగానే ఇలా మనం దోశలు అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టీ స్పూను ఆయిల్ వేసుకుందాం. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా వెన్నతో కాల్చుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసాం కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా నువ్వులు వేసుకుందాం. నువ్వులు వేసుకుంటే మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. మీ దగ్గర లేదనుకోండి, స్కిప్ చేసేయండి. ఇలా వేసుకున్నాం కదండి, ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేసి ఒక 3 నిమిషాల పాటు కాల్చుకుందాం.
మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవడం వల్ల మనం ఈ మందంగా వేసాం కదా, అదనేది లోపలికంతా చక్కగా ఉడికి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చూసారు కదా. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. టర్న్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు కాల్చుకుందాం. అప్పుడే మనకి చక్కగా కాలిద్ది. మీరు ఇంత మందంగానే వేసుకోవాలి అని ఏం లేదండి, కొద్దిగా పలుచగా కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగున్నాయో. మరి మీరు కూడా నేను చెప్పినట్లు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఇడ్లీని మీరు ఎన్ని తిన్నా కానీ బరువు అనేదే పెరగరండి. హెల్దీగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈ ఇడ్లీని ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 కప్పు ఓట్స్, ఇవి మామూలు ఓట్సేనండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకుందాం. మనకి ఓట్స్ అనేవి ఓవర్గా ఫ్రై అవ్వకూడదండి, జస్ట్ ఒక 2-3 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది. ఇలా వేపుకున్నాం కదండి, ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ రవ్వను కూడా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు వేపుకుందాం. బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వ అండి, తెల్ల రవ్వ. 4 నిమిషాలకి రవ్వ చక్కగా వేగి మంచి అరోమా వస్తుందండి. మనకి రవ్వ ఇంతకన్నా వేగకూడదు. ఒక 4 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వని వేరే ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఈ ఓట్స్ని ఇందులో వేసుకుందాం. మనకి ఓట్స్ కానీ రవ్వ కానీ పూర్తిగా చల్లారిపోవాలండి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా రవ్వగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి మనకి ఇలా రవ్వగా ఉండాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసామంటే మనకి ఇడ్లీ అనేది శుద్ధగా ఉంటుందండి. అందుకు కాబట్టి ఇలా కొద్దిగా రవ్వగా గ్రైండ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే వేయించుకున్న ఈ ఉప్మా రవ్వను కూడా వేసుకుందాం. ఇందులోనే 1/2 కప్పు పెరుగు, 3/4 కప్పు నీళ్లు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇక్కడ వరకు ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందేనండి, కానీ ఇక్కడి నుంచి ప్రాసెస్ నేను మీకు కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను. ఓట్స్ ఇడ్లీని కష్టంగా తినకుండా ఇష్టంగా తినేలాగా ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. మామూలు ఇడ్లీ మానేసి ఈ ఓట్స్ ఇడ్లీనే తినేస్తారండి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక పావు గంట సేపు పక్కన పెట్టేద్దాం. మనకి ఈ పిండి నానేలోపు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఒక 10 మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 ఇంచ్ అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు వేసి వీటిని దోరగా వేపుకుందాం. మీకు ఇందులో మిరియాలు అనేది నచ్చకపోతే స్కిప్ చేసేయండి, కానీ మిరియాలు వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా దోరగా వేపుకున్నాం కదా, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగు, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని ఒక పావు గంట ముందు నానబెట్టానండి. ఈ నానబెట్టిన ఈ పెసరపప్పును కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పును కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా వేయించుకున్నాం కదండి, ఇప్పుడు వీటిని కూడా కొద్దిగా చల్లారబెట్టుకుందాం. పావు గంట సేపు నానబెట్టుకున్నాం కదండి, కన్సిస్టెన్సీ చూసారా కొంచెం గట్టిగా అయ్యింది కదా. ఇప్పుడు ఇందులో మనం పావు టేబుల్ స్పూన్ వంట సోడా, అదేనండి బేకింగ్ సోడా, ఈ పెసరపప్పు తాలింపును కూడా వేసుకుందాం. మనం ఈ పెసరపప్పు వేసి ఇడ్లీ చేయడం వలన ఆ పెసరపప్పు వల్ల 1కి 4 ఇడ్లీ కమ్మగా తినేస్తారండి, అంత రుచిగా ఉంటాయన్నమాట. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు, మనం ఓట్స్ తీసుకున్న కప్పుతో పావు కప్పు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకుందాం. మనం పిండిని ఇలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపామనుకోండి, పిండి అనేది తేలిక పడుతుంది. కన్సిస్టెన్సీ చూశారు కదా, ఇలా ఉండాలి. మనకి టోటల్గా ఈ పిండి కలపడానికి 1 కప్పు నీళ్లు పట్టాయండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుందాం.
ఇలా అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుందాం. మిగతా ప్లేట్స్ కూడా ఇలాగే పెట్టుకుందాం. నేను ఇడ్లీ పెట్టే ముందే ఒక గ్లాస్ నీళ్ళని ఇలా మరిగించానండి. ఇప్పుడు పెట్టుకున్న ఇడ్లీ రేకులను ఇందులో పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 8 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఉడకలేదు అనుకోండి, ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎయిర్ పోయేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఆవిరంతా పోయి ఇడ్లీ చూసారు కదండి, చేతికి అతుక్కుని ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు తీసుకుందాం. నాకు ఈ వీడియో షూట్ చేసేటప్పుడు కరెంటు పోయిందండి. ఆరిపోయిన తర్వాత కూడా చూడండి ఇడ్లీ అనేది మనకి ఎంత చక్కగా ఉన్నాయో. చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా ఉన్నాయండి ఇడ్లీ మాత్రం. చూస్తున్నారు కదా! ఆ టెక్స్చర్ కానీ, ఆ కలర్ గానీ ఎంత బాగున్నాయో. మామూలు ఇడ్లీ కన్నా కానీ ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను తీసుకున్న పిండికి మనకి కరెక్ట్‌గా 12 ఇడ్లీ వచ్చాయండి ఈ సైజులో అయితే. మరి మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.